తన తండ్రి ద్రోణుని మరణం తర్వాత కర్ణుడి నాయకత్వంలో అశ్వత్థామ రుద్రుణ్ణి తలపించేలా మహోగ్ర రూపంతో యుద్ధభూమిలో తాండవమాడుతూ ప్రళయాన్ని సృష్టించాడు. అదెలాగో తెలుసుకోవాలంటే వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎన్ఏ. ఎక్కడ చూసినా తానే యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఉన్మాదం తలకెక్కిన రాక్షసుడిలా కనపడిన వారందరి తలను నరుకుతూ తగిపడిన తలను కాలితో తన్నుతూ వికృతంగా నవ్వుతూ బిగ్గరగా అరవసాగాడు. అశ్వత్థామను అలా చూసి పాండవ సైన్యం భయంతో పరుగులు తీస్తున్నారు. దృష్టద్యుమ్నుడు కనబడగానే మరింత కోపంతో నిశితమైన బాణాలు వేసి అతని రథాన్ని పడగొట్టాడు. విల్లును విరిచేశాడు. అతనికి సాయంగా వచ్చిన సాత్యకితో కూడా యుద్ధం చేసి అతని విల్లును కూడా విరిచేశాడు. అశ్వత్థామ వేసిన పదునైన అస్త్రాలకు ఆ ఇద్దరు మూర్ఛపడిపోయారు. సింహనాదం చేస్తూ వారిని చంపడానికి వస్తున్న అశ్వత్థామను అర్జునుడు అడ్డుకొని బాణాలతో దాడి చేశాడు. అశ్వత్థామ కోపంతో ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అది నిప్పులు చెరుగుతూ అర్జునుడి మీదకు వెళుతుంది. వెంటనే అర్జునుడు వారణాస్త్రం వేసి దాన్ని నిర్వీర్యం చేశాడు. అర్జునుడికి అశ్వత్థామకి మధ్య భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు అశ్వత్థామ విల్లును విరిచి రథాన్ని కూల్చి నేలపై పడవేశాడు. అప్పుడు మేర్పు వేగంతో రథంపై దూసుకువచ్చిన కర్ణుడు ఒకే బాణంతో అర్జునుడి రథాన్ని 4 అడుగులు వెనక్కి జరిపి అశ్వత్థామను రక్షించాడు. సరైన సమయానికి వచ్చి సాయపడినందుకు అశ్వత్థామ కర్ణుడికి కృతజ్ఞతలు చెప్పి మరో రథాన్ని ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కర్ణ అర్జున మధ్య జరిగిన హోరాహోరీ పొరలో కర్ణుడు మరణిస్తాడు. ఆ తర్వాత శల్యుడు, శకుని మొదలైన కౌరవ వీరులంతా యుద్ధభూమిలో ప్రాణాలు వదులుతారు. ఇక మిగిలింది దుర్యోధనుడితో పాటు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మాత్రమే. దుర్యోధనుడు కూడా భీముని చేతిలో ఓడిపోయి తొడలు విరిగిపోయి రక్తం కారుతున్న దేహంతో కొన ఊపిరితో నేలపై పడి ఉన్నాడు. కృతవర్మ, కృపాచార్యులతో కలిసి రహస్యంగా దుర్యోధనుడి వద్దకు వచ్చిన అశ్వత్థామ దుర్యోధనుడి దురావస్థ చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. రారాజా, కురు సామ్రాజ్య సింహాసనాధీష్ఠుడమైన నిన్ను అనేక రాజన్యులు చేరి నిన్ను ప్రశంసిస్తుంటారే, ఇప్పుడు ఇలా దుమ్ము కట్టుకొని నేలపై ఒంటరిగా పడి ఉన్నావా? నీ బలశౌర్యములు ఏమయ్యాయి? నీ సైన్యాధిపతులు, సేవకులు ఏమయ్యారు? ఇంత దారుణమైన పరిస్థితి నీకెలా దాపురించిందంటూ అశ్వత్థామ దుర్యోధనుడిని పట్టుకొని దుఃఖించసాగాడు. నీకు తెలియంది ఏముంది గురుపుత్ర? మనుషుల విధి విధానాలు నీకు తెలిసినదే కదా. యుద్ధంలో నా బంధుమిత్రుడు మహావీరులు మరణించాక నేను ఒక్కడనే బ్రతికి ఉపయోగం ఏముంది? నా ఈ మరణం పట్ల నాకు ఎలాంటి చింత లేదు. నాకు ఎలాగో సద్గతి లభిస్తుంది. కానీ ఆ పాండవులు భీష్మ, ద్రోణ, కర్ణను అధర్మంగా చంపినట్టే భీముడు కూడా గదాయుద్ధంలో అధర్మంగా నా తొడలపై కొట్టి నాకు గతి పట్టించాడు. అధర్మ యుద్ధం చేసి నా రాజ్యాన్ని వశపరుచుకున్నారు. వారిది ఒక విజయమేనా? పాండవుల నాశనం చూడలేకపోయాననే బాధ నాకు శాంతి లేకుండా చేస్తుంది అంటూ దుర్యోధనుడు అశ్వత్థామ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అశ్వత్థామ కోపంతో, రారాజా, అర్జునుడు నా తండ్రిని అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండిపోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోశారు. ఆ పాండవులను నా అస్త్రాలతో దగ్ధం చేయకున్నచో నేను బ్రతికి వ్యర్థమే. సుయోధన సార్వభౌమ, నేను సత్యం పలుకుతున్నాను. పాండవులను, పాంచాలులను, వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగానే నేను వధిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. నన్ను ఆజ్ఞాపించండి రారాజా అని దుర్యోధనుడి ముందు మోకరిల్లుతాడు. ఆ మాటకు దుర్యోధనుడి మనసు ఆనందంతో నిండిపోయి కృపాచార్యతో ఈ క్షణమే అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి అని ఆదేశించాడు. కృపాచార్యుడు అప్పటికప్పుడు పుణ్యవచన మంత్రాలు చదివి కౌరవ సేనకు అధ్యక్షుడిగా అశ్వత్థామను నియమించాడు. తనకు లభించిన గౌరవానికి పొంగిపోతూ దుర్యోధనుడిని గుండెలకు హత్తుకొని పైకి లేచి నిలబడి సింహనాదం చేసి, రారాజా, పాండవులను సమూలంగా నాశనం చేసి తిరిగి నీ దర్శనం చేసుకుంటానని చెప్పి కృతవర్మ, కృపాచార్యులతో కలిసి పాండవ శిబిరాల వైపు బయలుదేరాడు. పాండవ శిబిరాలలో విజయోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. ఆడుతూ పాడుతూ ఆనందంలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళితే ప్రమాదమని అక్కడి నుండి కొంత దూరం వెళ్ళి ఒక కొలను వద్ద మరో చెట్టు కింద రథాలను నిలిపారు. చీకటి పడడంతో ఆ చెట్టు కిందే విశ్రాంతిగా పడుకున్నారు. కృతవర్మ, కృపాచార్యులు నిద్రలోకి జారుకున్నారు. కానీ
అశ్వత్థామకు మాత్రం నిద్ర పట్టడం లేదు. పాండవులను ఎలా అంతం చేయాలనే ఆలోచననే ఉన్నాడు. అప్పటికి అర్ధరాత్రి కావస్తుంది. అదే సమయంలో మర్రి చెట్టుపై వాడిన ఒక గుడ్లగూబ కాకి గూళ్ళల్లోకి వెళ్ళి నిద్రిస్తున్న కాకి పిల్లలను క్రూరంగా పొడిచి చంపేస్తుంది. అది చూసిన అశ్వత్థాముఖం ఆనందంతో వెలిగిపోయింది. నిద్రపోతున్న శత్రువులను ఈ విధంగా సంహరించమని ఈ ఉలూకము నాకు సందేశం ఇచ్చింది. నేను కూడా శిబిరాలలో నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను అని నిశ్చయించుకుని కృతావర్మ కృపాచార్యులను లేపి తన నిర్ణయాన్ని వివరించాడు. వారు ఆ నిర్ణయం సరైనది కాదని, అధర్మమని వారిస్తాడు. అంతటా అశ్వత్థామ పాండవులను బంధుమిత్రులను సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడనే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరినీ సంహరించలేను. ఏమాత్రం సంశయించకుండా పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బంధులో ప్రాణముండగానే పాండవులు గుండెలు బాతుకొని నిలవడం చూసిన రారాజు సంతోషంగా కన్ను మూస్తాడు. ఈ సమయంలో ధర్మ అధర్మ విచక్షణ పనికిరాదు. శత్రువును చంపడానికి ధర్మ అధర్మాల కంటే ఉపాయమే ముఖ్యమని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముణ్ణి, కర్ణుడిని, ద్రోణుణ్ణి పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా? వారు అధర్మం పాటించినప్పుడు నేను అధర్మంగా నడుచుకున్నా ఏమీ దోషం కాదు. కనుక కల్మష ఉదయలకు పాండవులను, వారి బంధువులను నిద్రిస్తున్న సమయమున చంపడం యుద్ధనీతే కానీ అధర్మం కాదు. మామా కృపాచార్య, ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మం అనిపించింది, ధనవంతుడుగా అధర్మం అవుతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరవక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను, క్షాత్రం అవలంబించాను. ఇంతకాలం తర్వాత మరల నేను బ్రాహ్మణ్యం వంక మరలం నాకు చేత కాదు. అస్త్ర సన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈరోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలిసి ఆదమరచి నిద్రపోతున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమన్నా పాటన ఉన్న వారి మీద విరుచుకుపడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంటగా చేసి భూతములకు ఆహారంగా వేస్తాను అని శపథం చేస్తాడు. ఆ మాటలు శాంతంగా విన్న కృపాచార్యుడు, అశ్వత్థామ, కోపంతో ఉన్నవాడికి కార్యకారణ విచక్షణ ఉండదు. ప్రస్తుతం నువ్వే అదే స్థితిలో ధర్మాధర్మాలు ఎరగకున్నావు. మహారథులలో ప్రథముడవు, మహాస్త్ర కోవిదుడవు. ఇలాంటి నీచ కార్యం నీకు తగదు. కోపం వదిలి నా మాట విను. ఈ రాత్రి విశ్రాంతి తీసుకో. రేపు ఉదయాన్నే యుద్ధంలోని ఈ పరాక్రమాన్ని చూపించి ధర్మ మార్గంలో విజయకేతనం ఎగరవేయి అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. మా కృపాచార్య, మీరు చెప్పినది సత్యమే, కాదనను. కానీ నా బాధను కూడా అర్థం చేసుకోండి. తండ్రి మరణాన్ని తలుచుకొని దహించుకుపోతున్న నాకు నిద్ర ఎలా పడుతుంది? పగలు వారికి కృష్ణుడు, అర్జునుడు అండగా ఉంటారు కనుక యుద్ధంలో వారిని ఎదిరించలేము. కాబట్టి ఈ రాత్రి సమయంలోనే శత్రు సంహారం చేసి ప్రశాంతంగా నిద్రిస్తాను. అందుకు నాకు ఏ పాప ఫలితం వచ్చినా, ఎలాంటి నీచమైన జన్మ లభించినా సంతోషంగా అంగీకరిస్తాను. దయచేసి నన్ను వారించకండి అని కృతావర్మలను ఒప్పిస్తాడు. వారిద్దరు కూడా తోడు రావడంతో ఉత్సాహంగా పాండవుల శిబిరాల దగ్గరికి వెళుతాడు. అప్పటికే శ్రీకృష్ణుడు తన మాయాశక్తితో సృష్టించిన భూతాన్ని కాపలగా ఉంచి పాండవులను తీసుకొని వేరే దిశకు వెళుతాడు. అశ్వత్థామ తన రథాన్ని వేగంగా నడపసాగాడు. కృతావర్మ, కృపాచార్య కొద్దిగా వెనుకబడ్డారు. అప్పుడు ఒక భయంకర భూతం అశ్వత్థామకు ఎదురుగా వచ్చి నిలిచింది. అశ్వత్థామ బెదరకుండా భూతం మీదకు అస్త్రాలు ప్రయోగించాడు. వాటన్నిటినీ ఆ భూతం నోరు తెరిచి మింగివేసింది. వెంటనే కత్తి తీసుకొని ఆ భూతాన్ని ఎదుర్కొన్నాడు. ఆ కత్తి భూతాన్ని తాకగానే మాడిపోయింది. తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ విసిరాడు. వాటిని కూడా ఆ భూతం తునాతునకలు చేసింది. తన దగ్గరున్న ఆయుధాలన్నీ అయిపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. కృతావర్మ, కృపాచార్యులు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. అశ్వత్థామకు ఏమి చేయాలో
తోచడం లేదు. మామ మాటలు వినకుండా తొందరపడ్డానా? ఇప్పుడు నాకు దిక్కు ఎవరంటూ తన మీదకు వస్తున్న ఆ భూతాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఆ ప్రాణాపాయ స్థితిలో అశ్వత్థామను కాపాడింది ఎవరు? ప్రాణత్యాగంతో పరమశివుడిని అశ్వత్థామ ఎలా మెప్పించాడు? ఆ భూతాన్ని తప్పించుకొని పాండవ శిబిరాలకు వెళ్ళి తన ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేశాడు? చివరికి ఎలాంటి ఫలితం అనుభవించాడు? మరొక ఎపిసోడులో తెలుసుకుందాం.